మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక సభ్యులు లేవనెత్తిన అంశమే, కానీ మా ప్రాంతంలో అధ్యక్ష ఇది చాలా జటిలంగా చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య అధ్యక్ష. ఏంటంటే రికార్డు ఒకరికి ఉంటున్నది, ఫిజికల్గా ఒకరు ఉంటున్నారు, అది చాలామందికి ఉంది అధ్యక్ష. మరి ఇప్పుడు నగరం విస్తరిస్తున్న సందర్భంలో కొంతమంది వెంచర్ చేసుకోవాలని ఇంకోటి వేసుకోవాలంటే హెచ్ఎండికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సర్వే చేస్తే వీరు ఇక్కడ ఉంటున్నారు, ల్యాండ్ ఇంకో దగ్గర ఉంటుంది అధ్యక్ష. దానికి కొంచెం మరి సర్వేలో కూడా ఇచ్చామన్నారు. రెండో విషయం అధ్యక్ష, మా బోరంపేటలో అధ్యక్ష 166 సర్వే నెంబర్లో గతంలో 99లో అధ్యక్ష పోలీస్ వారికి కేటాయించారు అధ్యక్ష. అప్పుడు చాలా చిన్న గ్రామాలుగా ఉన్నటువంటి పరిస్థితులు కేటాయించారు. తర్వాత రింగ్ రోడ్ వచ్చింది అధ్యక్ష. రింగ్ రోడ్లో వాళ్ళ ల్యాండ్ చాలా వరకు పోయింది. ఇప్పుడు ఒక 15 నుంచి 20 ఎకరాలు మాకు సంగారెడ్డి బోరంపేట బార్డర్లో ఉంటుంది అధ్యక్ష. గతంలో నేను గత ప్రభుత్వంలో ఏం చేశాను అధ్యక్ష, అక్కడ కాలనీస్ వస్తూ ఉన్నాయి, ప్రజలకు వాకింగ్ ట్రాక్ కానీ స్పోర్ట్స్ క్లబ్ కానీ అవన్నీ పార్క్ కోసం అని చెప్పేసి కొంత ల్యాండ్ కేటాయించాం అధ్యక్ష. అఫీషియల్గా 3 ఎకరాలు మాత్రం దుద్దియాల మున్సిపాలిటీకి హ్యాండ్ఓవర్ చేశారు అధ్యక్ష, మేడ్చల్ కలెక్టర్ నుంచి. ఇంకో 10 ఎకరాల ఫైల్ వచ్చి కలెక్టర్లో పెండింగ్ ఉంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో వచ్చి పోలీసు వాళ్ళు ఫెన్సింగ్ వేశారు. దయచేసి వారికి ఇంకెక్కడైనా అవసరాలు ఉంటే కేటాయించి ఆ ల్యాండ్ అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా కేటాయించాల్సిందిగా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఫైల్ మూవ్మెంట్ కూడా అంతా అయింది అధ్యక్ష. ఒక మేడ్చల్ కలెక్టర్లో ఉంది, అది కొంచెం వారు, ఎందుకంటే అక్కడ చాలా కాలనీస్ వచ్చినాయి అధ్యక్ష, చాలా ఇల్లు వచ్చినాయి, పిల్లలు ఉన్నారు, పార్కు స్పోర్ట్స్ క్లబ్ ఇట్లాంటివి చేసుకునే ఆలోచన ఉంది అధ్యక్ష. దయచేసి ఈ యొక్క సమస్యను పరిష్కరించాల్సి కోరుతాము. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష